ఓకే సుజిత్, మీరు చెప్పండి, గేట్ కోసం మీరు ఎన్ని రోజులు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారు? అలాగే రోజుకి ఎన్ని గంటలు చదవాలంటారు? రోజుకి నేను 6 months ప్రిపేర్ అయ్యేప్పుడు కోచింగ్ మార్నింగ్ 6 to 8:30 ఉండేది. అంటే బిగినింగ్ ఆఫ్ ద కోచింగ్ డేస్లో అప్పట్లో నాకు రోజుకి ఒక 8 hours దొరికేది చదువుకోవడానికి. తర్వాత రాను రాను ఆ టైము అంటే సిలబస్ కంప్లీట్ చేయడానికి కోచింగ్ కొంచెం ఎక్కువసేపు జరిగేది. సో రోజుకి తర్వాత లేటెస్ట్ స్టేజెస్లో 3 to 4 hours జరిగేది. తర్వాత ఎగ్జామ్ ముందు 2 weeks అలా ఒక 10 hours వరకు చదివాను. ఓకే, కాన్సెప్ట్స్పై పట్టు సాధించాలి అని అంటారు గ్రేట్ విషయంలో. మరి ఏ రకంగా మీరు ఏమైనా మెథడ్స్ ఫాలో అయ్యారా గ్రిప్స్ సాధించడానికి కాన్సెప్ట్స్ పైన పట్టు అంటే ఓన్లీ ఒకటే, మీకు కాన్సెప్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ తెలుసుకోవాలి ఉండాలి, ప్రిసైజ్గా క్రిస్టల్ క్లియర్గా ఉండాలి ఆ కాన్సెప్ట్ మీద. అన్నిటికంటే ముందుగా విద్యార్థులకి ఒక రకమైన టెన్షన్ వస్తూ ఉంటుంది. ఆ టెన్షన్ మీరు ఎలా అధిగమించారు? నాకు కూడా టెన్షన్ ఉండేది. అంటే ఎగ్జామ్ ముందు 2 వరకు, ఆ రోజు 2 వరకు నిద్ర పట్టలేదు, నైట్ 2 వరకు. తర్వాత మార్నింగ్ 6 మెలకు వచ్చేసింది అనమాట. తర్వాత 9 వరకు చదువుతూనే ఉన్నాను. తర్వాత అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట నాలో. సో 9 to 11 అసలు నా మైండ్ సరిగ్గా లేదనమాట. అంటే చాలా టెన్షన్ వచ్చేసింది నాకు. సో అప్పుడు కొంచెం మెడిటేషన్ చేశాను ఒక 20 minutes అలా. మళ్ళీ బైక్ మీద ట్రాఫిక్లో వచ్చేసరికి ఆ మెడిటేషన్ అంతా పోయింది. కాకపోతే ఎగ్జామ్కి ఒక 1/2 hour ముందు రీచ్ అయ్యాను. సో అక్కడ కొంచెం మైండ్ని పీస్ఫుల్గా చేసుకోవడం అలాంటివన్నీ చేసుకున్నాను. సో టెన్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది, దానివల్ల డిసప్పాయింట్ ఏం కావద్దు. మీరు చదివితే మీకు ఖచ్చితంగా బాగా చేస్తారు. సో ఈ మెడిటేషన్ అనేది కూడా విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్. టెన్షన్ అనేది ఉండాలి, టెన్షన్ ఎక్కువ ఉంటే ప్రాబ్లము, అసలు టెన్షన్ లేకపోయినా కూడా ఇబ్బంది. సో బాగా కష్టపడ్డప్పుడు ఖచ్చితంగా టెన్షన్ కొద్దిగా ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా తెలియాలి. సో కంట్రోల్ చేసుకోవాలంటే మెడిటేషన్ లాంటివన్నీ నేర్చుకుంటే మంచిది. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. సారీ వినిపించట్లేదు, మీరు మళ్ళీ క్లియర్ గా చెప్పాలి మీ పేరు. శంకర్ మేడం. శంకర్ గారు మాట్లాడండి. మా అమ్మాయి స్వర్ణలత, అయితే ఆమె మొన్న గేట్ రాస్తే 10,000 ర్యాంక్ వచ్చింది మేడం. ఓకే, 10,000 ర్యాంక్ వచ్చింది. అయితే ఎన్ఐటీలో సీట్ వస్తుందా అని. రిజర్వేషన్ ఏమైనా ఉందండి? ఓసీనేనా? బీసీ రిజర్వేషన్ సార్, బీసీ ఏ గ్రేడ్ మాది, మేదరి క్యాస్ట్ పరంగా. ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ రాకపోవచ్చండి, యూనివర్సిటీస్లో రావడానికి అవకాశం ఉంది. ఓకే సుజిత్ కుమార్, మీరు చెప్పండి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఏం చేద్దాం అనుకుంటున్నారు భవిష్యత్తులో? నేను ఇప్పుడు నా మాస్టర్స్ VLSIలో వెళ్దాం అనుకుంటున్నాను, పర్టికులర్లీ అనలాగ్ అండ్ మిక్స్డ్ సిగ్నల్ డిజైన్. తర్వాత నా కెరీర్ కూడా VLSIలోనే చేద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత ఇంకా ఆలోచించలేదు ఇప్పటికైతే. ఓకే, గణపతి రెడ్డి గారు, ఏ ర్యాంక్ వచ్చే వరకు ఏ ర్యాంక్ వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయంటారు? జనరల్గా 1000 ర్యాంక్ లోపు వచ్చిన వాళ్ళకి ఐఐటీస్లో సీట్ వస్తుంది. సుమారుగా 3000 ర్యాంక్ లోపు వచ్చిన వాళ్ళకి ఎన్ఐటీస్లో వస్తుంది. 6000 7000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి యూనివర్సిటీస్లో, ఇంకా తర్వాత ప్రైవేట్ కాలేజెస్ అట్లా. సో మంచి కాలేజ్లో చదవాలనుకుంటే దాదాపు 5000 ర్యాంక్ లోపు వస్తే ఐఐటీస్లో ఎన్ఐటీస్లో. స్టాండర్డ్ బుక్స్ లాంటివి ఏమైనా దొరుకుతాయంటారా మార్కెట్లో? కొన్ని పబ్లికేషన్స్ ఉంటాయండి. అంటే ఏ స్టాండర్డ్ బుక్స్ అంటే ఏం లేదు, లాస్ట్ 10 years 20 yearsవి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్లు చేసి ఇస్తారు. అందులో కొన్ని మిస్టేక్స్ కూడా ఉండొచ్చు. సో అన్నిటికన్నా ముఖ్యం గేట్లో గుర్తుపెట్టుకోవాల్సింది 20 years పేపర్ చదవండి, 30 years పేపర్ చదవండి. ఆల్రెడీ అడిగిన ప్రాబ్లం మళ్ళీ రాదు. సో ఆ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది కానీ అదే ప్రాబ్లం మళ్ళీ యూజ్ కాదు. సో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చదివి కాన్సెప్ట్ బిల్డప్ చేసుకున్న వాళ్ళకే క్రియేట్ చేసి వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేయడం సులభంగా ఉంటుంది. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. హలో, చెప్పండి మీ పేరు. మా పేరు అభిలాష్ అండి. అభిలాష్ గారు మాట్లాడండి. నేను ఈసీ డిపార్ట్మెంట్ అండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్గా 3rd year. ఇప్పుడు కోచింగ్కి వెళ్దాం అనుకుంటున్నానండి. దాని మీద టిప్స్ సుజిత్ కుమార్ గారిని అడగదాం. టిప్స్ అడుగుతారు. ఓకే, సుజిత్ కుమార్ గారు మీరే టిప్స్ చెప్పాలట. ఓకే, 3rd yearలో ఇప్పుడు మీరు కోచింగ్ వెళ్దాం అనుకుంటున్నారు కదా, అది మంచి డిసిషన్ అండి. కాకపోతే ఈ కోచింగ్ హడావిడిలో గేట్ హడావిడిలో పడి మీరు మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ని అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది నా ఫస్ట్ ప్రాజెక్టే.
సో మీరు గేట్కి ఎంత టైం కేటాయిస్తారో మీ ప్రాజెక్ట్ కూడా అంతే టైం కేటాయించి ప్రిపేర్ అవ్వండి. కోచింగ్ కూడా తీసుకోండి, ఎందుకంటే కోచింగ్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు టైంని చాలా తగ్గిస్తుంది కోచింగ్. ఎందుకంటే నాకు కూడా ఒక టీచరే చెప్పాడు, ఏంటంటే ఒక టీచరు ఏమి చేయడు, ఒకటే పని చేస్తాడు, ఏంటంటే మీ టైంని తగ్గిస్తాడు అంతే. ఎందుకంటే ఆ టీచర్ ఎక్స్పీరియన్స్తోని మనకి కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా ఉంటాయి. ఒక సుపీరియర్ పర్సన్ మీకు ముందు చెప్తా ఉంటే మీ కాన్సెప్ట్స్ ఇంకా 45 అవుతాయి మీలో. సో మీరు కోచింగ్ తప్పకుండా తీసుకోండి. హలో, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో ఓకే, ఫోన్ లైన్ కట్టింది. గణపతి రెడ్డి గారు చెప్పండి, ఈ టాపర్స్ ఏ విద్యా సంస్థలకి ఎక్కువగా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారంటారు? ఇంకా టాపర్స్ జనరల్గా ఐఐటీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఐఐటీస్లో సీట్ రాకపోతే ఎన్ఐటీస్కి, ఎన్ఐటీస్లో సీట్ రాకపోతే అగైన్ టాప్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ, ఇంకా వాటిల్లో కూడా సీట్ రాకపోతే అగైన్ టాప్ ప్రైవేట్ కాలేజెస్, దెన్ యావరేజ్ బిలో యావరేజ్ ప్రైవేట్ కాలేజెస్. ఈ సీక్వెన్స్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సుజిత్ కుమార్ గారు, ఇప్పుడు గేట్ రాయడానికి రెడీ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి మీ ఎక్స్పీరియన్స్తో ఎలాంటి విషయాలు చెప్తారు? గేట్ అనేది మీకు ఒక మైల్ స్టోన్ అనమాట. అంటే మీరు బీటెక్లో చదివిన సబ్జెక్ట్స్కి ఇది ఒక మైల్ స్టోన్. సో అది దృష్టిలో పెట్టుకొని చదవండి. అంటే గేట్ అంటే మీకు కాన్సెప్ట్స్ అన్ని ఖచ్చితంగా క్లియర్గా ఉంటాయి. గేట్ ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది. సో మీరు బీటెక్ లెవెల్లోనే ప్రతి సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టండి, ముఖ్యంగా కోర్ సబ్జెక్ట్స్ మీద. ప్రతి బ్రాంచ్ వాళ్ళు వాళ్ళ కోర్ సబ్జెక్ట్స్లో బాగుంటే తర్వాత మీకు ఇబ్బందులు కూడా ఎదురవ్వవు అనమాట. సో ఇది మీరు సెకండ్ ఇయర్ నుండే గేట్ గురించి, మీ హైయర్ స్టడీస్ గురించి తెలుసుకోండి, అంటే ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయో. సో మీకు అలా సెకండ్ ఇయర్ నుండే ఒక ఐడియా ఉంటే మీరు థర్డ్ ఇయర్ నుండి అయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది, అంటే మీకు ఈ మంచి యూనివర్సిటీకి వెళ్ళాలని ఇన్స్పిరేషన్తో చదవండి. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మీ పేరు చెప్పండి. నా పేరు సందీప్ అండి, ఖమ్మం నుంచి. సందీప్, మాట్లాడండి. మేడం, నేను 2012 పాస్ అవుట్. గేట్ కోచింగ్ కూడా తీసుకున్నాను. అయితే నాకు ర్యాంక్ అనేది కొంచెం పెద్దది వచ్చింది. ఇప్పుడు బెస్ట్ నేను ఇంకొక ఇయర్ మళ్ళీ వేస్ట్ చేసి వెళ్ళటం, ఎంటెక్ చేయడం బెస్ట్ అంటారా, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీ ఏమైనా మంచి ట్రై చేయమంటారా? గణపతి రెడ్డి గారు, ఎంత వచ్చిందండి ఇప్పుడు ర్యాంక్? ఎంత వచ్చింది? నాకు 15,000 వచ్చింది. 15,000? 15,000 ర్యాంక్ వచ్చినప్పుడు మళ్ళీసారి రాస్తే, అంటే ఇంకా మళ్ళీ రాయడం అనేది ఇది మీ ఎంత పట్టుదలతో ప్రిపేర్ అవుతున్నారు, ఎలా రాసే దాన్ని బట్టి ఉంటుంది. సీరియస్గా అదే దాని మీద వేరే మైండ్ డైవర్షన్ చేయకుండా ఒక 6 months 8 months సీరియస్గా ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు మంచి ర్యాంక్ వస్తుంది. మంచి ర్యాంకు వస్తే ఒక అడ్వాంటేజీ, మంచి యూనివర్సిటీలో ఎంటెక్ చేస్తారు. అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్, బెస్ట్ మల్టీనేషనల్ కంపెనీస్లో జాబు. సో ఆ విధంగా బాగుంటుంది. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, ఫోన్ లైన్ కట్ అయింది. మరి సుజిత్, మీరు చెప్పండి, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు కష్టంగా అనిపించిన కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకున్నారు? ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలి మాకు. చెప్తున్నాను. ఓకే, నాకు స్టార్టింగ్ గేట్ ఫస్ట్ లాస్ట్ ఇయర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కష్టంగా ఉన్న సబ్జెక్ట్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో నేను ఫస్ట్ దాన్నే ప్రిపేర్ అయ్యాను, ఎందుకంటే తర్వాత అంటే ఐ నో దట్ తర్వాత కాలంలో నాకు చాలా ట్రబుల్ అవుతుందని, టైం కూడా చాలా వేస్ట్ అవుతుందని నేను ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేశాను. కాకపోతే నా దగ్గర ఉంది ఒకటే టెక్స్ట్ బుక్. సో నేను ఇంటర్నెట్లో ఎన్పిటిఎల్ లెక్చర్స్లో ఐఐటి ప్రొఫెసర్స్ వాళ్ళ కోర్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ దాని నుండి స్టార్ట్ చేశాను. సో తర్వాత ఆ చాప్టర్కి సంబంధించిన టెక్స్ట్ బుక్లో చాప్టర్ చదవడము, తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఇలా చేస్తూ పోయాను. సో నాకు ఆ సబ్జెక్టు రాను ఒక 1 month 1.5 monthలో ఈజీగా అవ్వడం స్టార్ట్ చేసింది, ఎందుకంటే నాకు అసలు ఆ సబ్జెక్ట్ మీద అస్సలు పట్టులేదన్నమాట. తర్వాత అలా హార్డ్ సబ్జెక్ట్స్ ఫస్ట్ చదవకుండా వచ్చానమాట. కాకపోతే ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే మనకి ఎవరు చెప్పడానికి ఉంటారు అనమాట. ఏమన్నా డౌట్ వస్తే, నేను సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తున్నాను కాబట్టి నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ ఉన్నారు, అంటే వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. సో నాకు ఏదన్నా డౌట్ వచ్చినా కూడా నేను ఎవరిని అడగలేని పరిస్థితి. అప్పుడప్పుడు కొంచెం ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేది. కాకపోతే కాన్సెప్ట్ తెలుసుకోవాలన్న ఒక్క పట్టుదల తప్ప అప్పట్లో నాకేం లేదనమాట. సో నేను అలానే పట్టుబట్టి చదువుకుంటా
అలా ఈజీగా అయిపోతూ వచ్చాయి అనమాట లాస్ట్కి వచ్చేసరికి. సో ఇప్పుడు నేను చాలా సాటిస్ఫైడ్, నాకు బీటెక్ లెవెల్లో ఉన్న కాన్సెప్ట్స్ మీద నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను ఇప్పుడు. అది సొంతంగా ఒకళ్ళే ప్రిపేర్ అయ్యి ఇలాగ టాపర్గా నిలవడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు గణపతి రెడ్డి గారు మీరు చెప్పండి, బీటెక్ తర్వాత గేట్ గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఎప్పటి నుంచి గేట్కి సంబంధించి ప్రిపరేషన్ మొదలు పెడితే బాగుంటుంది? ప్లానింగ్ ఓవరాల్ ఐడియా అయితే సెకండ్ ఇయర్ నుంచి కొంత అవగాహన ఉంటే మంచిది. గేట్ దేనికి, గేట్ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయి అనేది సెకండ్ ఇయర్లో ఒక క్లియర్ ప్లానింగ్ ఉండాలా. థర్డ్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఫోర్త్ ఇయర్లో ఇంకా సీరియస్ ప్రిపరేషన్. థర్డ్ ఇయర్లో కోచింగ్ తీసుకొని ఆ మెటీరియల్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ఫోర్త్ ఇయర్లో సీరియస్గా ఇంట్లోనే కూర్చొని ప్రిపేర్ అయితే ఈజీగా గేట్ సాధించవచ్చు. సో మెయిన్గా గేట్లోకి జనరల్ యూనివర్సిటీకి చాలా తేడా ఉంటుంది. యూనివర్సిటీలో 85%, 90% రావడం ఈజీ, కానీ అట్లాంటి వాళ్ళు గేట్లో డిస్క్వాలిఫై అయిన కేసెస్ కూడా చాలా ఉంటాయి. సో ఆ ఓరియంటేషన్ ఈ ఓరియంటేషన్కి చాలా తేడా ఉంటుంది. మెయిన్గా సబ్జెక్టు, రూట్, కాన్సెప్ట్ అనేది క్లారిటీ ఉండాలి, థరో స్టడీ ఉండాలి, హార్డ్ వర్కింగ్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి. తర్వాత మాక్ ఎగ్జామ్స్ కూడా బాగా చాలా ఎగ్జామ్స్ రాసి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలి. రెండోది, ఇన్ని ఎగ్జామ్స్ రాసినప్పుడు మార్కెట్ కాంపిటీషన్లో నేను వేర్ ఐఎమ్ స్టాండింగ్, నేను ఎక్కడున్నాను, సో ఇంకెంత ప్రిపరేషన్ పెంచుకోవాలనేది కూడా తెలుస్తుంది ఈ మాక్ ఎగ్జామ్స్ రాయడం వల్ల. సో ఆ విధంగా చేసుకుంటే ఈజీగా. కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. హలో, హలో, మీ పేరు చెప్పండి. నా పేరు భాస్కర్ గౌడ్ అండి. భాస్కర్ గారు చెప్పండి, మాట్లాడండి. మా అబ్బాయికి 1966 ర్యాంక్ వచ్చింది సిఎస్సిలో. ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉందో కొంచెం ప్రొఫెసర్ గారిని అడుగుతామని తెలిసింది. తప్పకుండానండి. 1960s అంటే బిలో నియర్లీ 2000. మీకు ఐఐటీస్లో ఛాన్సెస్ తక్కువ, ఎన్ఐటీస్లో ఖచ్చితంగా వస్తుందండి. ఎన్ఐటీస్లో ఖచ్చితంగా ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హలో, మీ పేరు చెప్పండి. నా పేరు సౌమ్య అండి. సౌమ్య గారు మాట్లాడండి. మాది 2011 పాస్డ్ అవుట్. హలో, చెప్పండి అమ్మా. అయితే గేట్ స్కోరు ఈ ఇయర్ మాకు రాలేదండి. అయితే ఈ 2011 కదా పాస్డ్ అవుట్, 2 years వేస్ట్ అవుతుంది కదా అని. గేట్ స్కోర్ ఎంత వచ్చింది? హలో, మీ స్కోర్ ఎంత వచ్చిందండి? స్కోరు చాలా క్వాలిఫై వచ్చిందండి. క్వాలిఫై. మీరు లాస్ట్ టైము చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యి రాసి ఈసారి స్కోర్ రాకపోతే మళ్ళీ రాసినా కూడా పెద్ద ప్రయోజనం ఉండదండి. మీరు ఏదో సరదాగా రాసి ఉండి ఆ స్కోర్ వస్తే మళ్ళీ ఈసారి సీరియస్గా రాస్తే ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ టైం కనుక బాగా హార్డ్ వర్క్ చేసి అన్ని ఎఫర్ట్స్ పెట్టి రాస్తే ఆ స్కోర్ కనుక వస్తే మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టినా ఇక మీకు పెద్ద ప్రయోజనం ఉండదు. మీకున్న స్కిల్కి ఇంకో ఫీల్డ్ డైవర్షన్ చేసుకోవడం మంచిది. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, మీ పేరు చెప్పండి. ప్రసాద్ అమ్మా నా పేరు. ఓకే, మాట్లాడండి. మా అబ్బాయి ర్యాంకు సివిల్లో 14 వచ్చిందమ్మా. 14 14 14 అండి. అది ఇప్పుడు ఐఏఎస్సీలో సీట్ వస్తుంటారా? వస్తుందండి. అంటే ఇప్పుడు కొన్ని ఐఐటీస్ కానీ ఐఐసి కానీ ప్యూర్లీ ర్యాంక్ బేస్తో కూడా ఇవ్వరు. వాళ్ళు అగైన్ కొన్ని రిటర్న్ టెస్ట్ పెడతారు, కొంతమంది ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి రావడానికి, ఈజీగానే వస్తుంది. సార్ ఇప్పుడు లేకపోతే పిఎస్సి జాబ్స్కి వెళ్ళిపోవడం బెస్ట్ అంటారా, లేకపోతే ఐఏఎస్సీ కానీ ఐఐటీలో జాయిన్ అవ్వడం బెస్ట్ అంటారా? అంటే కోటి విద్యలు కూటి కొరకే అని అన్నారు కదా. అంటే క్యాండిడేట్ ఇంట్రెస్ట్ ఐఐటీస్లో చదివిన తర్వాత నాకు ఈజీగానే ఏ కంపెనీలో అయినా జాబ్ వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంటే ఎంటెక్ చేయడం మంచిది. లేదు ఇప్పటి నుంచే జాబ్ చేయాలని అనుకుంటే జాబ్కి వెళ్ళడం మంచిది. అది క్యాండిడేట్ ఇంట్రెస్ట్ అండి, జనరలైజ్ చేసి చెప్పలేము. ఓకే అండి, సుజిత్, చివరిగా మీరు చెప్పండి, గేట్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ తోటి స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇండియాలో హైయర్ స్టడీస్ కోసము గేట్ తప్ప మనకి ఇంకో మార్గం లేదు. అంటే వేరే కాలేజ్లో చేరొచ్చు, కాకపోతే ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో చేరాలంటే మీరు ఖచ్చితంగా గేట్ రాయాలి. ఇండియాలో ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం మనకి చాలామంది ఇంజనీర్స్ కావాలి. ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ కూడా చాలా పెరగాలి మన కంట్రీలో, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ. గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనిపిస్తుంది. అంటే ప్రస్తుతం చూస్తున్న మన బడ్జెట్ కానీ దాంట్లో కానీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి చాలా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా వచ్చాయి. సో రానున్న కాలంలో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ మన కంట్రీలో చాలా ఇంప్రూవ్ అవుతుంది అనిపిస్తుంది. సో మీరు ఇండియాలో నుండి గేట్ రాసి మన కంట్రీకి ఏదైనా చేద్దామనే తపనతో చదవండి. సో ప్లస్ ఇంట్రెస్ట్ కూడా చూపించండి సబ్జెక్ట్స్ మీద, ఎందుకంటే బై గాడ్స్ గ్రేస్ ఐ మీన్ మీ
మిమ్మల్ని దేవుడు ఆ బ్రాంచ్లో ఉండేలాగా చేశాడు. సో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ సబ్జెక్ట్స్ మీద మీ కాన్సెప్ట్స్ మీద పట్టు సాధించి గేట్ రాయండి, హైయర్ స్టడీస్కి వెళ్ళండి. లెట్ us మేక్ ఇండియా బ్యూటిఫుల్ కంట్రీ. ఓకే, గణపతి రెడ్డి గారు మీరు కూడా చెప్పండి, ఎవరైతే గేట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మంచి టిప్స్ ఏమైనా ఫైనల్గా? గేట్ ప్రిపేర్ అయిన వాళ్ళు జనరల్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్గానే అనుకుంటారు గేట్ రాద్దామని, థర్డ్ ఇయర్లో కూడా సీరియస్గానే ప్రిపేర్ అవుతారు, కోచింగ్ సెంటర్లకు పోతారు. ఫోర్త్ ఇయర్లో క్యాంపస్ సెలెక్షన్లో జాబ్ రాగానే 99% రిలాక్స్ అవుతారు. అన్నిటికన్నా ఫస్ట్ ఈజీగా జరిగేది క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ రావడము. రెండవది నెక్స్ట్ ఈజియెస్ట్ టోఫెల్ జిఆర్ఈ రాసుకొని వేరే కంట్రీలో ఎంఎస్ చేసుకొని రావడం. అన్నిటికన్నా టఫ్ అయినది ఏంటంటే గేటు స్కోర్ సాధించి మంచి స్టాండర్డ్ యూనివర్సిటీస్లో ఎంటెక్ చేయడం అన్నిటికన్నా చాలా కష్టం. సో ఇది టార్గెట్, ఛాలెంజ్గా ఇది టార్గెట్ పెట్టుకొని ఒక 1.5 year ప్లాన్ పెట్టుకుంటేనే వస్తుంది. కానీ ఏదో ఫ్రెండ్స్ రాస్తున్నారు కాబట్టి నేను అప్లై చేస్తాను, అందరు కోచింగ్ సెంటర్కి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా కోచింగ్ సెంటర్ వెళ్తాను, లేకపోతే జాబ్ రాగానే సడన్గా మానేస్తాను, ఇలాంటివి పెట్టుకుంటే అది మిస్గైడింగ్ ది పేరెంట్స్, మిస్గైడింగ్ ది ఫ్రెండ్స్. మీరు గోల్ అనేది క్లియర్గా ఉండాలి. జాబ్ వస్తే రానివ్వండి, క్యాంపస్లో జాబ్ వచ్చినంత మాత్రాన గేట్ ప్రిపరేషన్ మానేయద్దు. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే గేట్ రాస్తామని అనుకున్నప్పుడు జాబ్ వచ్చినప్పుడు ఎందుకు మానేయాలి? నిజంగా మీకు జాబ్ వస్తే మానేసేటట్టు అయితే మరి గేట్ ఎందుకు ప్రిపేర్ అయినారు? అట్లా కాకుండా సీరియస్గా ఒక ప్లాన్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని 1 year హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సాధిస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గణపతి రెడ్డి గారు. స్టూడియోకి వచ్చి అలాగే గేట్ స్టూడెంట్స్ కోసం మంచి టిప్స్ అందించినందుకు ధన్యవాదాలండి. ఓకే, సుజిత్ కుమార్ మీకు కూడా వన్స్ అగైన్ కంగ్రాట్స్, అలాగే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా స్టూడియోకి వచ్చి మీ విజయాన్ని మా అందరితో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.